ఈ కథ కేదార్నాథ్ అడవిలో జరిగినది. అక్కడ చాలా జంతువులు, పక్షులు ఉండేవి. అదే అడవిలో ఉన్న ఒక చెట్టు మీద సురేలి పక్షి తన స్నేహితులు ఉండేవారు. సురేలి పక్షి చాలా బాగా పాట పాడేది. అలా అందమైన స్వరంలో పాట పాడి పక్షులను, జంతువులను చాలా సంతోషపెట్టేది. వేరే పక్షులకు కూడా తన పాట చాలా ఇష్టం. సురేలి పక్షి, మీరు చాలా బాగా పాట పాడతారు. ఇక్కడ చూసావా, నీ పాట వినడానికి ఎంతమంది వచ్చారో? నీ స్వరంలో ఏదో ఒక మాయ ఉంది. ఒకవేళ ఎవరికైనా ఆరోగ్యం బాలేకపోతే వారికి నయమవుతుంది. అవును, మీరు అంటున్నది నిజమే. సురేలి పక్షి చాలా బాగా పాట పాడుతుంది. అప్పుడు సురేలి పక్షి అడవిలో తిరగడానికి వెళ్తుంది. కాసేపు ఎగిరి వెళ్ళాక దానికొక చెట్టు కనిపిస్తుంది. అది ఆ చెట్టు యొక్క కొమ్మ మీద కూర్చుంటుంది. అప్పుడు ఆ కొమ్మకి పైనున్న ఇంకో కొమ్మలో కాక కూర్చున్నది చూస్తుంది. దానికి ఒంట్లో బాలేదు, పాపం అది ఎగరలేకపోతుంది. అప్పుడు సురేలి పక్షి ఇలా అంటుంది, ఈరోజు వాతావరణము ఎంత బాగుందో. ఇలా అని పాట పాడడం ప్రారంభిస్తుంది. సురేలి పక్షి యొక్క పాట వినిన వెంటనే కాకకి మళ్ళీ ప్రాణం వచ్చినట్టయింది. దానికి ముందులాగానే చాలా బలంగా ఉన్నట్టు అనిపించింది. ఆ కాకి చాలా షాక్ అయి మళ్ళీ ఇలా ఆలోచిస్తుంది, అరే, ఈ చమత్కారం ఎలా జరిగిందబ్బా? ఈ పక్షి గొంతులో మాయాజాలమేమీ లేదు కదా. దాన్ని వినగానే నేను బాగైపోయాను. అప్పుడు ఆ కాకి సురేలి పక్షి దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది, నువ్వు ఎంత తీయనైన గొంతుతో పాడతావు. నీ గొంతులో ఏదో మాయాజాలం ఉంది. నేను చాలా రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్నా, కానీ నీ సంగీతం విన్నాక నేను చాలా బాగైపోయాను ఇదివరకిలాగా. అరే వా, ఎంత మంచి విషయం. కానీ నా పాట వల్ల ఇదంతా ఏమీ జరగలేదు. మీరేదైనా ఔషధం తీసుకున్నారా? ఒకవేళ అలాగే జరిగి ఉండొచ్చు, కానీ నువ్వు చాలా అద్భుతంగా పాడుతున్నావు. కానీ సురేలి పక్షి కూడా ఇది నమ్మలేకపోయింది, తన పాట విని ఆరోగ్యం నయమవుతుంది అని. మరి ఆ రోజు సాయంత్రం అయింది. చెట్కలి పక్షి ఆకాశంలో ఎగురుతుంది. అప్పుడు ఒక గద్ద సడన్ గా దాని మీద దాడి చేస్తుంది. మరియు దాని కాలు విరిగిపోతుంది. మరియు అది ఒక చెట్టు కిందొచ్చి కూర్చుంటుంది. అదే మానుకొమ్మ మీద సురేలి పక్షి కూర్చొని తన స్వరంలో పాట పాడుతుంది. అప్పుడు ఆ చెట్కలి పక్షి ఆ పాట వింటూ వింటూ తన విరిగిపోయిన కాలు సరిపోతుంది. అప్పుడు చెట్కలి పక్షి ఇలా అంటుంది, సురేలి పక్షి, నీ పాట వినిన వెంటనే విరిగిపోయిన నా కాలు బాగైపోయింది. నువ్వొక మాయా పక్షి. నీ స్వరంలో ఖచ్చితంగా మాయ ఉంది. నేనొక మాయా పక్షి అని నాకు తెలీదు. ఒక్కసారి ఏమైందంటే కాలు కాకి నా పాట విని తన ఆరోగ్యం బాగైపోయింది. కానీ అప్పటి నేను నాలో ఒక మాయాశక్తి ఉంది అన్నది నేను నమ్మలేదు. అవును, నీలో మాయాశక్తి ఉంది. నీ స్వరంతో మరియు నీ పాటతో అందరి ఆరోగ్యం నువ్వు నయం చేస్తావు. నా ఈ మాయని నేను అందరికి సేవ చేయడానికి యూస్ చేసుకుంటా. అందరికీ హెల్ప్ చేస్తాను. ఎప్పుడూ ఈ శక్తిని దురుపయోగం చేసుకోను. ఆ అడవిలో సురేలి పక్షి అంటే ఇష్టం లేని జంతువులు కూడా ఉన్నాయి. నట్కట్ కోతికి సురేలి పక్షి అంటే కొంచెం కూడా ఇష్టం లేదు. అప్పుడు సడన్ గా ఒకరోజు నట్కట్ కోతికి ఒంట్లో బాలేకుండా అయిపోతుంది. నట్కట్ కోతి సురేలి పక్షి దగ్గర ఇలా అంటుంది, నేను విన్నాను, నువ్వు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి వైద్యం చేస్తావంట పాటతో. నాకు కూడా నీ సురేలి పాటలు వినిపించి వైద్యం చేసి బాగు చెయ్యి. నీ ఆరోగ్యం ఇప్పుడే కుదుటపడేలా నేను చూసుకుంటా. సురేలి పక్షి పాట పాడడం ప్రారంభించగానే నట్కట్ కోతి సురేలి పక్షిని గట్టిగా పట్టుకుంటుంది. నువ్వెందుకు నన్ను ఇలా పట్టుకున్నావు? నన్ను వదులు. నేను నిన్ను చంపేసి నీ శక్తులన్నీ వశం చేసుకుంటాను. దాంతో నేనే శక్తివంతుడవుతాను. అప్పుడు నేను ఈ అడవికి రాజై పాలిస్తాను. అప్పుడు సురేలి పక్షి చూస్తుంది, నట్కట్ కోతి వెనకాల ఒక ఎలుగుబంటి తనని చంపడానికొస్తుంది. నీ వెనకాల ఒక ఎలుగుబంటి నిన్ను చంపడానికొస్తుంది. నువ్వు వెళ్లి పక్కనున్న అడవిలో దాక్కో, లేదంటే అది నిన్ను చంపేస్తుంది. ఇలా నట్కట్ కోతి యొక్క ప్రాణాలు సురేలి పక్షి కాపాడుతుంది. నువ్వెంత మంచిదానివి. నేను నిన్ను చంపాలి అనుకున్నాను, కానీ నువ్వు నన్ను కాపాడావు. నీకు నేనంటే ఇష్టం లేదని నాకు బాగా తెలుసు.
కానీ నాకు మీరందరూ ఒకటే. నేను అందరికీ సాయం చేస్తాను. ఎవరి కొంట్లో బాగలేకపోయినా నేను వాళ్ళని బాగు చేస్తా. ఇది నా ముఖ్యమైన కర్తవ్యం. సురేలి పక్షి, ఇప్పుడు నా మనసులో నీ పట్ల గౌరవం ఇంకా పెరిగింది. ఎందుకంటే నువ్వు నా ప్రాణం కాపాడావు, నాకు వైద్యం కూడా చేసావు. నువ్వు నా స్నేహితుడు అవుతావా? తప్పకుండా నేను నిన్ను ఖచ్చితంగా స్నేహితుని చేసుకుంటా. అది నాకు ఎంతో గౌరవాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు సురేలి పక్షి మరియు నట్కట్ కోతి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, ఒకరు మనకి ఎంత చెడు చేసినా గాని మనము కూడా వాళ్ళకి చెడు చెయ్యాలని మనము ఎప్పుడూ ఆలోచించకూడదు.